అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధం సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలన్నా లేదని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలు తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది? చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్పా రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు. ఏం తమ్ముడు, లాండ్ ఆర్డర్ అవసరమా లేదా? ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా? ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి అవునని. వచ్చి చూసి నేర్చుకోమంటున్నా. పులి